హాయ్ హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. సో కెమెరా కొంచెం ఫోకస్ అవుతుంది, జస్ట్ వెయిట్. సో నిన్న మనం ట్రాపికల్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ చెప్పుకున్నాం కదా. ఈరోజు ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ గురించి మనం చెప్పుకుందాం. వాట్ ఈస్ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే కనుక, the moist deciduous forests are found through India except in Western Ghats, Western and North Western region. ఎక్కడంటే ఈ ఏవైతే ఉందో వెస్ట్రన్ అండ్ నార్త్ వెస్ట్రన్ రీజియన్లో ఈ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేటువంటిది ఉండదంట. ద ట్రీస్ ఆర్ టాల్, ఇవి చాలా పెద్ద ట్రీస్గా ఉంటాయి. బ్రాడ్ ట్రంక్ ఉంటుంది, అంటే ఇంత పెద్ద ఏమంటారు. సో ఇది ట్రీ అనుకుంటే కనుక దీని సైజ్ పెద్దగా ఉంటుంది అనమాట. సో బ్రాడ్ ట్రంక్ అండ్ బ్రాంచెస్ ఉంటాయి, అండ్ ట్రంక్ అండ్ రూట్స్ టు హోల్డ్ దెమ్. అవి ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో వాటి యొక్క కింద రౌండ్గా ఉండడము, అవి బలంగా లోపలికి వెళ్ళడము అలా జరుగుతుంది అనమాట. సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే దే షెడ్ దేర్ లీవ్స్ ఇన్ డ్రై సీజన్. డ్రై సీజన్లో ఇవి వాటి యొక్క ఆకులను రాలుస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ద షార్టర్ ట్రీస్ అండ్ ఎవర్ గ్రీన్ shrubs undergo into the these are the forests are dominated to the sal teak along with the mango, bamboo and rosewood. సో ఇక్కడ వరకు ఒకటైంది. నెక్స్ట్ లిటరల్ అండ్ స్వాంపీ ఫారెస్ట్. ఈ లిటరల్ అండ్ స్వాంపీ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ అలాంగ్ విత్ ద అండమాన్ నికోబార్ ఐలాండ్, ద డెల్టాస్ ఏరియాస్ ఆఫ్ గంగాటిక్ ప్లెయిన్. ఇవి లిటరల్ అండ్ స్వాంపీ ఫారెస్ట్ గంగాటిక్ ప్లెయిన్లో కూడా ఉంటాయని. తర్వాత బ్రహ్మపుత్ర దగ్గర దే హ్యావ్ రూట్స్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ. సో ద ప్లాంట్స్ కెన్ బి బ్రీత్ ఇన్ ద వాటర్. సో అదనమాట లిటరల్ అండ్ స్వాంపీ గురించి అడుగుతాడు. డెఫినెట్లీ ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. తర్వాత ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఇక్కడ అందులోనే ఉంది ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ వర్డ్ని మనం గుర్తుపెట్టుకోండి, ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ త్రూ అవుట్ ద నార్థర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. నార్త్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అంటే ఇది మనం ఉత్తరంలో ఉన్నాం కదా, దక్షిణ భారతదేశం మొత్తం మీద ఇటువంటి చెట్లు ఉంటాయి. ఎక్సెప్ట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఇట్ ఆల్సో ఫౌండ్ ఇన్ మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ద క్యానపీ పైన ఉండే ఇది దాన్ని ఏమంటారు, పైన ఉండే కవర్ అనమాట. ద క్యానపీ ఆఫ్ ద ట్రీస్ డస్ నాట్ నార్మల్లీ ఎక్సీడ్ 25 మీటర్. జనరల్గా 25 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట. ద కామన్ ట్రీస్ ఆర్ సాల్, వెరైటీస్ ఆఫ్ అకేషియా, మనకు తెలుసు అకేషియా, మొనోలోక్లైరాన్, బ్యాంబూ ట్రీస్. సో ఇక్కడ వరకు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాపికల్ థార్నీ ఫారెస్ట్. దిస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ ఏ ఏరియా విత్ బ్లాక్ సాయిల్. ట్రాపికల్ థార్నీ ఫారెస్ట్లో ఇది బ్లాక్ సాయిల్గా ఉంటుంది. నార్త్ మరియు వెస్ట్, సెంట్రల్ అండ్ సౌత్ ఇండియా. దీస్ ట్రీస్ డు నాట్ గ్రో బియాండ్ ద 10 మీటర్. ఇవి బియాండ్ ద 10 మీటర్. ఓకే, నాట్ బియాండ్, ఇక్కడ రాసారు చూడండి, నాట్ బియాండ్ ద 10 meters. Shrubs and cactus in this region. తర్వాత ట్రాపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి మన ప్రాంతంలో ఉంటుంది, మన ప్రాంతంలో ఉండేదన్నమాట. ట్రాపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఈ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఫౌండ్ అలాంగ్
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కోస్ట్. It is mainly hard leaves, evergreen trees with fragrant flowers along with few deciduous trees అన్నమాట. ఓకే, నెక్స్ట్ సబ్ ట్రాపికల్ బ్రాడ్లీ ఫారెస్ట్ అంటే ఏంటంటే బ్రాడ్లీ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ టు ద ఈస్టర్న్ హిమాలయాస్ రీజియన్. ఎందుకంటే సన్ రైజ్ తక్కువగా వస్తుంది, అందువల్ల ఆకు పెద్దగా ఉందనుకో దాని మీద ఎక్కువ సన్ రైజ్ పడడానికి ఉంటుంది. వెస్ట్రన్ ఘాట్స్ అలాంగ్ విత్ సైలెంట్ వ్యాలీ, మనకి పేరు తెలుసు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. దెర్ ఈజ్ ఆల్సో మార్క్డ్ డిఫరెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వెజిటేషన్ ఇన్ టూ ఏరియాస్, ద సైలెంట్ వ్యాలీ అండ్ ద పాన్స్రాప్, సినమన్, రోడోడెండ్రాన్, ఫ్రాగ్నెంట్ గ్రాస్ అంటే లెమన్ గ్రాస్. తర్వాత ప్రిడామినెంట్ ఇన్ దిస్ రీజన్. ఓకే, నెక్స్ట్ వెళ్దాం ఆగండి. నెక్స్ట్ ఈరోజు అవగొట్టేద్దాం. నెక్స్ట్ తర్వాత ఈస్టర్న్ హిమాలయాస్. సారీ ఫోకస్ చేస్తాను. సో ఈస్టర్న్ హిమాలయాస్లో ఫ్లోరా హ్యాస్ బీన్ ఫౌండ్ బ్రాడ్లీ ఎఫెక్టెడ్ బై ద షిఫ్టింగ్ కల్టివేషన్లో ఉంటుంది. ఫారెస్ట్ ఫైర్ కూడా వస్తుంది. దే ఆర్ ద వెట్ ఫారెస్ట్ కన్సిస్టింగ్ మెయిన్లీ ఎవర్ గ్రీన్ ట్రీస్ విత్ స్ప్రింక్లింగ్ ఆఫ్ ద డెసిడ్యూస్ హియర్. దే ఆర్ ఓక్, ఆల్డర్, తర్వాత బర్చ్, చెర్రీ ట్రీస్. దే ఆర్ ద లార్జ్ వెరైటీ ఆఫ్ ఆర్చిడ్, బ్యాంబూ అండ్ కర్టన్. సబ్ ట్రాపికల్ పైన్ ఫారెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి మ్యాక్సిమం అడిగే అవకాశాలు ఉంటాయి. వాట్ ఈజ్ సబ్ ట్రాపికల్ పైన్ ఫారెస్ట్? ద పైన్ ఫారెస్ట్ ఏ స్టెప్ డ్రై స్లోప్ ఆఫ్ శివాలిక్ హిల్స్ అండ్ వెస్ట్రన్ అండ్ సెంట్రల్ హిమాలయ, కాశీ, నాగా, మణిపూర్ హిల్స్. ఇవి మనకి తెలుసు, కాశీ, జయంతి, మణిపురి హిల్స్ అన్నమాట. సో ద ట్రీస్ ఆర్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ టు ద ఏరియాస్ ఆర్ చేర్, ఓక్, రోడోడెండ్రాన్ అండ్ పైన్ as well as the sal, amla, some other regions అన్నమాట. సబ్ ట్రాపికల్ డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ సబ్ ట్రాపికల్ డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్? డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్ నార్మల్లీ హ్యావ్ ప్రొలాంగ్డ్ హాట్ అండ్ డ్రై సీజన్, కోల్డ్ వింటర్. డ్రై సీజన్ ఉంటుంది, కోల్డ్ వింటర్ ఉంటుంది. ఇట్ ఈస్ జనరల్లీ హ్యాస్ evergreen trees and shining leaves that vanished into the look. This forest found in Shivalik hills and foothills of the Himalayas in the region of 100 meters. Okay, thank you guys. రేపు మనం మౌంటైన్ ఫారెస్ట్ గురించి చెప్పుకుందాం.